హల్లెలూయా హల్లెలూయా. ఎవరు లేరా సాక్ష్యం చెప్పేవాడు? సరే, గడిచిన వారం అంతా దేవుడు విశేషమైన కృపనిచ్చి ప్రయాణాల్లో ఆరోగ్యంగాను అన్ని వేళల దేవుడు నాకు కృపనిచ్చారు. నన్ను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం, శ్రద్ధగా చదువుతాం. యెషయా గ్రంథం 1:2 వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చేస్తున్నారు. పిల్లలను పెంచి గొప్పవారిగా చేశారు, కానీ వాళ్ళని ఏం చేశారట? వారు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఇందాక చెప్పాను, గుర్తుందా? ఎప్పుడు దాకా పెట్టాను? జూన్ దాకే. జూన్ ప్రార్థన నెల. వారు మళ్ళీ నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేశారు. వాస్తవానికి పరలోకపు తండ్రి తన పిల్లలుగా మనకు చెప్పే మాట ఈ మాట. ఈ సందర్భంలో పెంచే గొప్పవారిగా చేసి తిని అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. అంటే పెంచాడు, పెంచి గొప్పవారిగా చేసి తిని. ఇల్లు కట్టుకోవడం ఎంత ప్రయాసమో, ఆ ఇల్లు సుఖంగా సౌఖ్యముగా ఆ ఇంట్లో నివసించడం అంతే ప్రాముఖ్యంగా ఉంటుంది. ఒక ఇంటిని కడతాం, ఎంత ప్రయాసగా ఎంత కష్టముతో కట్టుకుంటామో అంతే ప్రయాసతో ఆ ఇంట్లో సౌఖ్యంగా సంతోషంగా ఉండాలి అనుకుంటాం. ఇప్పుడు దేవుడు మనల్ని కట్టాడు, మనల్ని కన్నాడు, మనల్ని సృజించాడు. ఇప్పుడు ఆయన మన దగ్గర ఏం ఆలోచిస్తాడు? ఆయన మన దగ్గర ఏం ఆశిస్తాడంటే మనల్ని చూసి సంతోషించాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? నేను పిల్లలను పెంచాను, పెద్దోడిగా చేశాను, వాళ్ళు నా మీద ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. పెళ్లి చేయడం ఎంత ప్రాముఖ్యమో, పెళ్ళైన తర్వాత వాళ్ళ కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తలు కలిసిమెలిసి జీవించడం కూడా అంతే ప్రాముఖ్యం. అలాగే పిల్లలను పొందుకోవడం అనేది దేవుడిచ్చే ఒక బహుమానం. పిల్లలను పొందుకోవడం అనేది దేవుడిచ్చే ఒక బహుమానం. కుమారుని యెహోవాను గ్రహించు ఏంటట? స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే. ఇప్పుడు గర్భఫలం ఎవరు? ఆయన ఇచ్చే బహుమానం. మొదటి వర్షంలో కుమారులు ఆయన అనుగ్రహించు. కొంతమంది పిల్లలను ఎలా పెంచుతామో కూడా తెలియదు, అట్లా వదిలేస్తాం. ఇంట్లో పెద్ద తల లేకపోతే ఎద్దు తల పెట్టుకోవాలంటారు పెద్దలు. ఏ తల? పెద్ద తల లేకపోతే, చెప్పేవాడు లేకపోతే చెడిపోయారు. ఆ తల లేకపోతే ఎద్దు తల పెట్టుకుంటే మంచిది అంటాడు. ఎద్దు ఏం చేస్తుంది? మాటికి రొంగరుస్తుంది. కొంతమంది పిల్లలు పుట్టాలని కోట్ల కొద్ది డబ్బులు ఖర్చు పెడుతుంటారు, కానీ వాళ్ళ దురదృష్టం ఏంటో కొంతమందికి పిల్లలు
ఆగలేరు. మరి కొంతమందికి ఏమో డజన్ గా పుడతాడు, ఒక్కడు కాదు, ఎంతమంది డజన్ గా పుడతారు. కానీ ఎవరైనా ఒక అతిథి మీకు గిఫ్ట్ ఇస్తే మీరు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కంటే దానికి మంచి ప్రాధాన్యత ఇస్తాం. ఏదైనా ఇచ్చామనుకోండి, అన్న ఇచ్చాడు, అన్న ఇచ్చాడు అని రోజు 40 సార్లు కొనుక్కుతారు దాన్ని చూసి. అయితే ఇప్పుడు మానవుడిస్తేనే అంత ప్రేమ చూపిస్తే జీవం కలిగిన దేవుడు బహుమానంగా ఇచ్చిన బిడ్డలను మరి ఎట్లా చూడాలి? అర్థమైందా? 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 అర్థమైంది. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాదా? పిల్లలు పుట్టిన తర్వాత వారిని పెంచుకునే విధానాలు తెలియాలి, పెంచే జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఉన్న వారికి ముందు ఇది అర్థం అవ్వాలి, ఈ వాక్యం అర్థం అవ్వాలి. నేను పిల్లలను పెంచి పెంచి గొప్పవారిగా, ఇప్పుడు మీరు పెంచుతున్నారు, ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు ఆ వాక్యం అర్థమవుతుందా? అయ్యో నా కొడుకు తిరుగుబాటు చేశాడన్నా, తిరుగుబాటు చేస్తున్నా, ఒట్టించుకోవట్లేదు. అసలు దేవుడు ముందే చెప్పాడు, నేను మిమ్మల్ని పెంచి గొప్పవాడికి చెప్పి మీరే తిరుగుబాటు చేస్తున్నాడు. వాడు నీకు చేయడంలో నువ్వు బాబది కాదు, నీకు చెప్పట్లేదు. వాడు నీకు చేయడంలో ఇప్పుడు చూడండి, అక్కడ పరిశుద్ధ లేఖనాల్లో హెబ్రీ పత్రిక 12:9 నుంచి చదవండి. చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలు పెంచే విధానంలో ఒక విధానంలో పెంచడం తెలియదు. ఆ విధానంలో పెంచడం చేతగానప్పుడు వారు ఏదైనా తప్పు చేస్తే ఏమంటారు? నా మాట వినండి, ఇట్లండి ఒకసారి. తల్లిదండ్రులకు పిల్లలను పెంచే విధానం, వాళ్ళని ఎలా పెంచాలో తెలియనప్పుడు ఆ పిల్లగాడు ఏదైనా తప్పు చేశాడు అనుకో, ఏమని చెబుతారు? మీ పెళ్ళిళ్ళు కాలేదు, చెడబుట్టాం కదా అంటామా కదా? తిడుతూ ఉంటాడు, ప్రతి క్షణం తిడుతూ ఉంటారు. ఇప్పుడు పెంచడం చేతగాని ఎవరికి? మరి ఎవరి మీద పెడుతున్నావు? నీకు పెంచడం చేత కాకుండా వాడు ఏదైనా తప్పు చేసేదాకా వచ్చినటువంటి చేసింది ఎవడు? నువ్వు ప్రారంభం నుండి గారాలని పక్కన పెట్టి వాడికి బుద్ధి చెప్పుకుంటూ పెంచుంటే వాడు జ్ఞానవంతుడు అయ్యేవాడు కదా. బైబిల్ చెప్పడు కదా, మీ పిల్లలను బెత్తమాడించండి. వాడికి ప్రార్థన కూర్చోబెట్టకుండా, ప్రార్థన చేయకుండా, కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టకుండా, వాడికి ప్రార్థన నేర్పించకుండా గాలిగొడ్డు చేసింది వాడు మనం కాదా? వాడు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలంటే వాడు ఏమంటాడు? మాట వింటాడా? నా మాట అర్థమవుతుందా? బాప్తిసం తీసుకున్న ప్రారంభ దశలో నీకు ప్రార్థన చేయడమే రాకపోతే 50 సంవత్సరాల తర్వాత నీకు ఎట్టాక వస్తుంది అంట. నేను చెప్పే మాటకి శరీరానుసారమైన మీ పిల్లలు ఉంటారు, ఆత్మానుసారమైన మీరు కూడా దేవునితో అంటగట్టబడి ఉంటారు. ఈ 2 అంశాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చదవండి, హెబ్రీ 12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఎట్లా ఉన్నారంట? ఎట్లా ఉన్నారు? శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. ఎట్లా ఉండాలి పిల్లలు?
ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? మీరు మాట్లాడకపోతే గంట చదువుతారు, శిక్షించాలి. శిక్షించాలి. శరీర సంబంధులు తల్లిదండ్రులు పిల్లలకు శిక్షకులై ఉన్నారు అంటే దేవుడే శిక్షించమన్నాడు. నువ్వేమో గారాబం 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 అని 100 సార్లు ముద్దు పెడతాడు. నా కొడుకు బంగారు. ఎవరు తప్పు చేసి వచ్చినా సమర్థిస్తాడేమో కానీ నువ్వు చేసిన తప్పు రాని వాడి మీద బెత్తం ఆడించాడు. లేరంటారా? మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఇంటి తలుపు గేటు దాటి బయటకు పోరు. ఇంట్లోనే మేము ఇంట్లో ఉన్నా లేకపోయినా, మా అమ్మోళ్ళు పనికి వెళ్ళినా, వాళ్ళు ఏదైనా ఊరు పోయినా ఇక్కడే ఉంటుందంటే వాళ్ళు అక్కడే ఉంటారు. చర్చి తీశారు అంటే పరిగెత్తుకొని పోయి మైక్ తీసుకొని పాట పాడతారు. మా ఊర్లో అందరిని అడిగినట్టు చెప్తారు. ఆ ఫోన్ కంటే మా పెద్దమ్మ ఇంట్లో ఆ టేబుల్ కాడ ఉంటుంది, పాటలు వచ్చేది. ఆడ కూర్చుంటారు, విని 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 ఆ పాటని కంఠస్థం చేస్తారు. ఇక ప్రార్థన అన్నావుకో, బాబాయ్ ఎంతసేపు పిలవాలి నిన్ను ప్రార్థనకి? ఏం చేస్తున్నావు? ముందు ఏడకి ప్రార్థన. యాడికి? గొప్పగా చెప్పట్లా. యాడికి? ప్రార్థన కూర్చున్నాం ఏడ. ఆడేం చేస్తున్నావు? ఎడగరా. ప్రార్థన అయ్యేంత వరకు నోటు మీద ఏరేసుకొని కూర్చుంటారు. ప్రార్థన చేయండి. మా నాన్ని దీవించు ప్రభువా, మా అమ్మను దీవించు, మా బాబాయ్ వాళ్ళని దీవించు, మా తాతయ్యని. సరిపోదా? రేపు వస్తాడు ఏప్రిల్ నెలలో ఏడకి, చూద్దురు. ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని బిడలకు మనము బిడలను శిక్షించాలి, అదే టైం ప్రేమించాలి. ఇప్పుడు మన దేవుడు శిక్షిస్తున్నాడు మనల్ని. తప్పు చేసే పో అని అంటే ఇట్లా శిక్షించాడు, మళ్ళా ప్రేమగా దగ్గరకు వచ్చి ఇంకెప్పుడు చేయమనరా అంటున్నాడు. ఇప్పుడు ఆయన శిక్షిస్తూనే ఉంటే నువ్వు మరలా ఆయన దగ్గరికి సరే, ఆయన శిక్షించకుండా ఉంటే ఇంక నువ్వు నాన్ స్టాప్ తప్పులు చేస్తూనే ఉంటావు. ప్రతి తల్లిదండ్రులు సంసోను తల్లిదండ్రులు లాగా ఉంటే ఎంత బాగుంటుంది. సంసోను తల్లిదండ్రులు లాగా ప్రతి తల్లిదండ్రులు ఉంటే ఎంత బాగుంటుంది. పరలోకము నుండి ఒక దైవజనుడు దూత రూపంలో వచ్చి భార్యతో మాట్లాడాడు. వెంటనే ఆమె, అయ్యా ఒక దైవజనుడు వచ్చాడు, నీకు చాలా కాలం నుండి పిల్లలు లేరు కదా, చక్కని బాబు పుడతారని చెప్పాడు. అంటే పేరడిగావా అని అన్నాడు భర్త. ఏమన్నాడు దైవజనుడు? ఏమన్నాడంటే, చాలా కాలం తరువాత పిల్లలు లేరు కదా, నీకు పిల్లలు పుడతారని అనగానే అని అన్నాడయ్యా అని భర్తతో అన్నప్పుడు భర్త అన్నాడు, ఆయన పేరేంటో అడిగావా? పిల్లరా అంటే ఆమె అంటది కదా, లేదండి అడగలేదు. మరి ఆ బిడ్డను ఎలా పెంచాలి అని ఏమైనా అడిగావా? అర్థమైందా? మరి ఆ బిడ్డను ఎలా పెంచాలని అడిగావా? అది ఒకసారి అలా వచ్చి కనబడి మాట్లాడేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదండి అన్నది ఆమె. సరే, ఓ పని చేద్దాం. ఎక్కడ కనిపించారు నీకు? అలాగే చూడాలి. దీన్ని బట్టి పెద్ద సైతాన్.
ఎక్కడ కనిపించాడో అక్కడే కూర్చొని ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దామని అంటే, ఇందాక నా భార్య దగ్గరకు వచ్చి ఒక దూతను పంపించావు కదా ప్రభువా, మరలా పంపించండి అని అడుగుతాం. పంపించి ఆ బిడ్డకు మేము ఏమేమి నేర్పించాలో, ఏ బాధ్యతలు చెప్పాలో తెలుపమని ఆయనను ప్రార్థన చేద్దాం అని అన్నాడు తండ్రి. అప్పుడు ఆ దైవజనుడు వచ్చి, మీకు ఇచ్చిన కుమారుడు వ్రతపుత్రుడు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు సరే కూర్చొని ప్రార్థన చేద్దాం. మీరేనాడైనా ప్రార్థన చేశారా? భర్త ప్రార్థన చేస్తే భార్య కూర్చోదు, భార్య ప్రార్థన చేస్తే భర్త కూర్చోదు. వీళ్ళిద్దరికీ ఉంది సమాధానం. నిన్నే మా పాస్టర్తో అన్నాను, మనం కూర్చొని ప్రార్థన చేద్దాం సంఘం కొరకు. ఒక టైం కేటాయించుకుందాం. అక్కతో ఆ మాట అంటే సరే చాలు, ఒక టైం కేటాయించుకొని ప్రార్థన చేయాలి సంఘం కొరకు. ఇక్కడ అదే అన్నాడు ఆయన, భార్యతో అన్నాడు. నేను మా అక్కతో అన్నాను అన్నమాట, సంఘం వరకు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ అప్పుడు ఆ యజమానుడు అన్న వెంటనే భార్య సరే అన్నది. ప్రియులారా, అప్పుడు ఆ దైవజనుడు మరలా వచ్చి అంటాడు కదా, మీకు పుట్టినవాడు వ్రతపుత్రుడు. ఏమైందానికి రాపి వదిలే. మీకు పుట్టినవాడు ఎవరంట? తీసి, మీకు పుట్టినవాడు వ్రతపుత్రుడు. ఏ పుత్రుడు? వ్రతపుత్రుడు. అతడు నాజీరు చేయబడిన వాడు, నరహంతకుడు కాదు, దొంగ కాదు అని ఆ దైవజనుడు అన్నాడు. ప్రియులారా, తల్లిదండ్రులు ఒక చెట్టు లాంటి వారు, చెట్టుకు ఉన్న ఫలాలుగా పిల్లలను దేవుడు మీకు ఇచ్చాడు. మీరెవరు? ఒక చెట్టు లాంటి వాడు. ఆ చెట్టుకు కాసే కాయల్లాగా బిడ్డలను మీకు ఇస్తున్నాడు. మరి ఆ కాయలను ఎలా పెంచాలో ముందు తెలియాలి. ఇప్పుడు మాట వినట్లేదన్నా ఎందుకు వింటాడు? పెంచే విధానంలో పెంచనప్పుడు వాడు పెరిగి పెద్దోడి మాట ఎందుకు వింటాడు? తల్లిదండ్రులు బాల్యం మొదలుకొని శ్రద్ధగా అతన్ని పెంచగలిగితే, ఒక్కగానొకడు పుట్టాడని భూగారాబు, మా పెద్దోడు కూడా అంతే, ఒక్కగానొకడు పుట్టాడని వాడిని బాగా గారాబం చేస్తాడు. ఓ రోజు వాడిని ఒక్కటేసా, ఒప్పుకోవాలి కదా. మీటింగ్ పోయి వచ్చేసరికి 10-10:30 అయింది. ఇంకా పడుకోలేదు ఏంద్రా అంటే, ఏం లేదు బాబాయ్ అని ఒక్కటిచ్చా. మరుసటి రోజు నుంచి వాడు నాన్న గారాబం, అయ్యా నువ్వు గారాబం చూపు మాకు, ఆయన నుంచి కొడతాడు అంటాడు. ఏమంటాడు? అప్పటి నుంచి 9ంటికే, ఇప్పుడు ఫోన్ చేసినా 9ంటికి వండుకున్నాడు అంటాడు. అంటే ఒక సమయం ఉండాలి, ఓ సందర్భము ఉండాలి. ఇక్కడ వాక్యం అంటుంది కదా, సలోమోను అంటాడు, బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పించు. నడిపించాలి లేదా?
ఇప్పుడు మీరు ఏ త్రోవలో నడుపుతున్నారు? బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పించండి, అప్పుడు వాడు పెద్దవాడై ఆ త్రోవ నుండి తప్పిపోకుండా పడిపోకుండా ఉంటాడు. ఆ త్రోవలో వారిని నడిపించగలిగితే దాని వలన వచ్చే ఆశీర్వాదం అంతా ఇంత కాదు. నేర్పిస్తేనే కదా నేర్చుకుంటాడు. నేర్పించకుండా వాడు ఎట్లా నేర్చుకుంటాడు? ఆ బాలుడికి నేర్పించాలి కదా, ఎట్లా నడవాలో నేర్పించాలి, ఎట్లా పోతే అతని జీవితం కట్టబడుతుందో నేర్పించాలి కదా. నేర్పించకుండా ఇదే మార్గంలో నడవమంటే వాడు ఎట్లా నడుస్తాడు? ఒక వ్యక్తిని నిలవబెట్టి వాడిని ప్రతిష్ఠించాలనుకుంటున్నావు. సంసోను వ్రతపుత్రుడు, నాజీరు చేయబడిన వాడు, దేవుని సేవ కొరకు సిద్ధపరచబడిన వాడు. అందుకు తండ్రి అంటాడు కదా, ఇదిగో ఈ కుమారుని ఎలా పెంచాలో నాకు బయలుపరచు, మాకు బయలుపరచండి అన్నప్పుడు దైవజనుని ఒక దూత ద్వారా మరలా దేవుడు ప్రత్యక్షమై, వాడు దొంగ కాదు, నరహంతకుడు కాదు, వాడు నాజీరు చేయబడిన వాడు, వాడిని జాగ్రత్తగా పెంచమని సెలవిచ్చినప్పుడు ఇతడు దైవజనుడు, దేవుని చేత ఎన్నుకోబడిన కుమారుడు, నా కుమారుడని చాలా జాగ్రత్తగా భక్తిలో పెంచారండి సంసోన్ని. ఇప్పుడు మనం ఎట్లా పెంచుతున్నాం? ఎట్లా పెంచుతున్నాం? ఆలోచించే. మీ కుటుంబంలో దేవుడు ఒక వ్యక్తిని పరిచర్యకు ఎన్నుకుంటే నిత్యం ప్రార్థన చేయాలి, నిత్యం ప్రార్థన చేయాలి, నిత్యం కన్నీరు కార్చాలి. తప్పును గర్దించని తల్లి ఉరి శిక్షకు సిద్ధమైన కొడుకుకు సంభాషణ ఇచ్చిందంట. ఒకరోజు వాడు మొదటిసారి తప్పు చేస్తే గర్దించలా, వాడు మొదటిసారి తప్పు చేస్తే తల్లి గర్దించలా, గారాబముతో కొంగు చాటున వాడిని కప్పేసింది. వాడేం చేశాడు? మా అమ్మ బంగారం అనుకుంటూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఒకరోజు జీవితంలో కోలుకోలేని తప్పు చేశాడు, ఉరి శిక్షకు సిద్ధమయ్యాడు. ఉరి వేస్తూ ఉండగా అతన్ని పిలిచి అన్నాడు, నీ చివరి కోరిక ఏంటి అంటే, మా అమ్మతో మాట్లాడాలి అన్నాడు. ఆ బోన్ దగ్గరికి వచ్చి ఆ తల్లి ఏడుస్తూ ఉంటే వాడంటాడు, ఛీ నువ్వు అట్లా ఏడవద్దు, ఈరోజు ఈ ఉరి శిక్ష పడటానికి కారణం నువ్వే. ఎవరు? నువ్వే. ఆ రోజు నేను తప్పు చేసినప్పుడు నన్ను గర్దించి ఉంటే నేను ఈరోజు ఈ స్థితికి వచ్చేవాడిని కాదేమో. హల్లెలూయా. తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొట్టేది. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పిల్లల్ని చూసి నాకు జాలి కలుగుతుంది. ఎందుకు చెప్పనా? ఈ పిల్లలు ఆ తప్పు చేయడానికి కారకులు ఎవరంటే తల్లి తండ్రి. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఏ తండ్రి అయినా తల్లి అయినా కొడితే తల్లిదండ్రుని కొట్టాలనిపిస్తుంది నాకు. వాడట్టా రావటానికి కారణం ఎవరు? మీరే కదా. సక్రమమైన విధానంలో బిడ్డలను పెంచగలిగితే వాడు తొలగిపోడు, ఆమె తల్లికి తొలగిపోడు. ఆ తల్లికి ఆ కుమారుడు అంటున్నాడు, ఈ రోజు నేను ఉరివేయబడటానికి కారణము నేను చేసిన తప్పు కానే కాదు, నీవు చేసిన తప్పు వల్ల ఉరివేయబడ్డాను. నువ్వు గాని నన్ను గర్తించి ఉంటే ఆ మార్గాన్ని గుండా నేను వెళ్లకుండా ఉండేవాడిని కదా. ఏనాడైనా నేను తప్పు చేస్తున్నానని నన్ను గర్తించావా? నా కొడుకు బంగారం, నా కూతురు బంగారం అనుకుంటూ చేసి ఈరోజు ఉరి శిక్షకు నన్ను కారకుని చేశావు అన్నాడు. ఆలోచించండి ఒకసారి.
వాక్యం సెలవిస్తుంది, సమూయేలును తన తల్లి పాలు విడిచేంత వరకు తన ఇంటి దగ్గర పెట్టుకొని పాలు విడిచిన తర్వాత హన్న తన కుమారుడిని దేవుని మందిరానికి తీసుకొచ్చింది. పాలు విడిచేంత వరకు పెట్టుకుంది. పాలు విడిచిన తర్వాత మందిరానికి తీసుకొచ్చింది. తీసుకొస్తూ ఉండగా దైవజనుడు గవిని వద్ద నిలబడి మాట్లాడుతున్నాడు. ఎవరమ్మా నీవు? ఆ రోజు తాగావా అని నువ్వు నన్ను అడగలే? ఓ ఆపైవా, ఏమొచ్చావు, ఏంటి, ఎందుకు వచ్చావు అంటే ఆమె అంటది, మీరు ప్రార్థన చేశారు, దేవుడు నా నింద తొలగించాడు, ఇదిగో నాకు కొడుకునిచ్చాడు, ఈడే పశువుడు సమూయేలు అని మాట్లాడుతూ ఉండగా ఆ తల్లి పెంపకం చూడండి. ఆ దైవజనుని పాదాలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటాడు. ఈడే చూడు అంటే ఆ దైవజనుడు చూస్తే ఏడాడు లేడు కదా అంటే వాడు ఆడుంటాడు. దైవజనుడి పాదాలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ, అందుకే కదా అంతటి గొప్ప ప్రవక్త అయ్యాడు. రాజులను అభిషేకించాడు, యాజకులను అభిషేకించాడు, సేవకులను అభిషేకించాడు, ప్రవక్తలను తయారు చేశాడు, గొప్ప సేవకుడయ్యాడు. ఇది ఎడిట్ చేసేటప్పుడు చాలా మంది అడిగారు, ఎందుకు అట్లా చేశారండి. అతడు ఒక బాల్యం మొదలుకొని ప్రభు పాదాలు పట్టుకొని నిలబడిన గొప్ప ప్రవక్త. సమూయేలు వస్తున్నాడు అంటేనే పాత నిబంధనలు చదవండి, వస్తున్నాడంటే ఊరు కదిలి వచ్చేవాళ్ళు. ఏదైనా ప్రవచిస్తాడేమో, ఏదైనా చెప్తాడేమో, ఏదైనా మాట్లాడతాడేమో. అతడు అంతటి జ్ఞానవంతుడు కారణం ఎవరు? తల్లి ప్రార్థనలో నలగగొట్టిందండి. వాడు వచ్చిన తర్వాత అనుకున్నాడు, మా అమ్మ నమ్మకంతో నన్ను ఒప్పుకున్న తీర్మానానికి తీసుకొచ్చి ఇక్కడ దైవ సేవకుడి దగ్గర పెట్టేసింది, మా తల్లి గారి పరువు తీయకూడదని అతడు దేవుని మందిరంలో నిత్యం ప్రార్థనలోనే గడిపాడు. హల్లెలూయా. మరి పిల్లల పరిస్థితి ఏంటి? మీరు దేవుని మందిరంలో పెంచబడుతూ మీ పిల్లల్ని దేవుని మందిరంలో పెంచాలి. మీరు అట్లా పెంచుతున్నారా లేదా లోకం వైపు పంపిస్తున్నారా? లోకం వైపు వాళ్ళు వెళ్తే పాపం నేర్చుకుంటారు, దేవుని సన్నిధి వైపు వస్తే వాక్యాన్ని నేర్చుకుంటారు, పరిశుద్ధతను నేర్చుకుంటారు. లోకం వైపు వెళితే ఎవరిని మోసం చేయాలా, ఎవరికి కీడు కలిగించాలా, ఎవరి జీవితంలో చీకటిని కలగ చేయాలా, ఎక్కడ పాపం చేయాలా నేర్చుకుంటాడు. మరి దేవుని మందిరానికి వస్తే ప్రార్థన ఎలా చేయాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, పరిశుద్ధత కలిగి ఎలా ఉండాలి, దేవునితో ఎలా మాట్లాడాలని సమూయేలులాగా నేర్చుకుంటాడు. సమయాన్ని వృధా చేసేవాడు కాదు సమూయేలు, నిత్యం దేవునితో గడిపేవాడు. అందుకే నేను ప్రతిరోజు ఒక మాట వాడతాను, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే ప్రభు ఎదుట పాపం చేసిన వాడిని అవుతానంటాడు. ఎవరు? సమూయేలు ఒక నిబంధనకు వచ్చి, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే ప్రభు ఎదుట పాపం చేస్తాను, ఎందుకంటే ఆజ్ఞ ఉన్నది, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకొనుడి అన్నాడు. కనుక ఈ చిన్న తప్పు కూడా నేను చేయకూడదు, కనుక మీ కొరకు అంగలార్చి ప్రార్థన చేస్తున్నానంటాడు. ఆ మాట నాకు చాలా నచ్చింది. ఎట్లా తన తల్లి పెంచుంటే అంత గొప్ప ప్రవక్త ఉంటాడు. పాలు విడిచిన తర్వాత అతనికి జ్ఞానం వచ్చే వయసా, అది అర్థమయ్యే వయసా? ఎన్ని రోజులకి పాలు విడుస్తాడు? ఒక 6 నెలలు అనుకుందాం. అప్పటికి వాడికి అర్థమవుతుందా? గుడి నడుకలు వేసే వయసా అది కాదు కదా.
ఆ వయసులో దైవజనుని పాదాలకు మోకరించి ప్రార్థన చేశాడంటే తన తల్లి చేసిన ప్రార్థన అతన్ని ఎంతలా పులికొల్పిందో చూడండి. ఏది దగ్గరకు వచ్చిన తర్వాత, మందిరంలో అడుగు పెట్టిన తర్వాత ఇంక వెళ్తా వెనక్కి అని ఏనాడు అనలేదండి. చావైనా, రేవైనా, బ్రతుకైనా, కష్టమైన, ఇబ్బంది అయినా నా దేవుని మందిరమే తప్ప ఇక నేను తిరిగి ఎక్కడికి వెళ్ళను అనుకున్నాడు. చర్చిలోనేమో మా పిల్లల్ని కూడా ఏదైనా పనిలో వాడుకోండి అయ్యారు అంటాడు తల్లిదండ్రులు, అంతేనా? ఆ తర్వాత ఎప్పుడైనా మీటింగ్స్ కి పని ఉందంటే ఏమంటారు, ఈ చిన్నోడు ఏం చేస్తాడు అయ్యారు అంటారు. అర్థమైందా? ఏ చిన్నోడు? చర్చిలో ఎప్పుడైనా చెప్తే, ఇప్పుడు సపోజ్ ఈమె చిన్న పిల్ల అనుకుందాం, ఆమె మందిరంలో పనిచేస్తూ ఉంటే ఆమెలాగా మా పిల్లల్ని కూడా వాడుకోండి అయ్యారు పరిచర్యలో అంటారు. ఎప్పుడైనా సభలు పెట్టించినప్పుడు, ఎప్పుడైనా మందిరంలో పని ఉంటే, ఏమైనా పని చెప్పామంటే ఈ చిన్నోడు ఏం వెళ్తాడు అయ్యాడు, ఈ చిన్నోడు ఏం చేస్తాడు, వాడికి ఏం తెలుసు అంటారు. ఎవరు ఎవరు? తల్లిదండ్రులు. నేను చెప్పనా, దేవుని మందిరంలో పెంచబడిన వాడు ఎంతో ధన్యుడు, ఎంతో. ముగిస్తా బల్లారాధన కదా, ఒక చిన్న క్లుప్త సందేశాన్ని ఇద్దాం అనుకున్నా. ప్రియులారా, ప్రతి పిల్లవాడికి ఒక కంచెలాగా తల్లిదండ్రులను ఉంచాడు దేవుడు. ఈ కంచె పోతే పిల్లవాడు ఏమవుతాడు? పిల్లవాడికి చీడ పురుగు లాంటి పాపం పడుతుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది పోయింది అనుకోండి. ఇప్పుడు ఆ వేరులోకి చీడ పురుగు లాంటి పురుగులు పట్టి ఇదంతా పాడైపోతుంది. అవునా కదా? ఇప్పుడు ప్రతి పిల్లవాడికి ఒక కంచెలాగా తల్లిదండ్రులను పెట్టాడే, ఈ తల్లిదండ్రులే పిల్లవాడిని గారాబములో పెంచి వాడిని పట్టించుకోకపోతే మరి వీడు పాపం చేయక ఏం చేస్తాడు చెప్పండి? అట్లాగాని కంచెగాని అతనికి లేకపోతే దుష్టుడు ముట్టడం ప్రారంభిస్తాడు. ఈ కంచె ఎందుకంటే చీడ పురుగులు పట్టకుండా, దుష్టుడు ముట్టకుండా ఉండాలని తల్లిదండ్రులను పెట్టాడండి పిల్లలకు. మరి ఈ తల్లిదండ్రులు దుష్టుడు ముట్టాలని, చీడ పురుగు లాంటి పాపంలో పడాలని, లోకపు ఆశల్లో వెళ్ళాలని తయారు చేస్తున్నారు. చాలాసార్లు చెప్తా, మనం కూడా ఒక మీటింగ్కి వెళ్తే అన్నం వడ్డించడానికో వాటర్ తీసుకురావడానికో ఒక 15 నుంచి 18 సంవత్సరాల పాప షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వచ్చి వాటర్ ఇచ్చి నాకు బోచిరాకేస్తుంది. వెంటనే వాడు నాన్న పిలిచి, ఈ ప్రార్థన మీరు నడిపించుకోండి, నేను బయలుదేరి వెళ్ళిపోతాను అన్న. దేనికన్నా 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 అన్నాడు. దేనికో నేను వెళ్ళిన తర్వాత ప్రభు చెప్తాడులే. ఆయనకు అర్థం కాల. ఈమె ఎవరు అంటే మా పాప అన్నా. ఎక్కడున్నది ఇప్పుడు అంటే మందిరంలో అన్నా. అప్పుడు చెప్పిన ఆమె వస్త్రధారణ, ఒక దైవజనుని కూతురు వస్త్రధారణను బట్టే కదా సంఘం అంతా మార్చబడేది. నేను తాగను, నేను అన్నం తిన్నాను,
చెప్పి వచ్చేసారు. వాక్యం చెప్పలేక మరలా నీవు గాని మారితే దేవుడు గాని నీకు బయలుపరిస్తే మరలా దేవుడు నాకు చెప్తే నేను వస్తా అని చెప్పి వచ్చేసాడు. మొన్న ఫోన్ చేసి అంటాడు, అన్న మా మీటింగ్స్ ఉన్నాయి, మీరు రావాలి అన్నాడు. ప్రార్థన చేస్తాను అన్నాడు. అర్థమవుతుందా? పోనీ మా ఇంటికి ఒకసారి రండి అన్నాడు. సరేలే అన్న. నిన్న చూస్తే ఎక్కడ దాకా గుట్టించాడు ఒక్కొక్కరు డ్రెస్సులు. ఎక్కడ దాకా ఫుల్ హ్యాండ్స్. పాస్టర్ గారికి ఇక్కడ దాకా గుట్టించాడు బ్లౌజ్. కొడుకు టీ షర్ట్లు కానీ ఏమి ఉంచమాక అన్నాడు. పిల్లలకి ఫుల్ ప్యాంట్, లెగ్గిన్స్ కూడా కాదు, ఉంటది కదా కొంచెం లూజ్గా. అప్పుడు సంతోషించా. అప్పుడు ఈరా గ్లాస్ వాటర్ అన్నా. వచ్చి కన్నీళ్లు పెట్టుకుని, అన్నా నన్ను క్షమించన్నా. వాళ్ళ డాడీకి 45 సంవత్సరాలు ఉంటుంది. ఆయన వచ్చి, అయ్యగారు నన్ను క్షమించాలి. లేదు దేవుడే క్షమించాలి, ఇది కాదు పద్ధతి. సంఘము ఏమంటది? దైవ సేవకుని పిల్లలే బాలేదు, మాకు చెప్తాడు మళ్ళీ అని అంటది. ఆ మాట రానికూడదు కదా. వాళ్ళని చూసి సంతోషించారు. ఇదే కంటిన్యూ అవ్వాలి. పిల్లలకు బట్టలు కుట్టించేటప్పుడు కూడా జాగ్రత్త. ఆడపిల్లలైతే ఎస్పెషల్లీ జాగ్రత్త. ఇక్కడ దాకా ఉండాలి. నెక్కుల మీద, టీషర్ట్ల మీద, షార్ట్ల మీద. ఈరోజు చిన్న పిల్ల అనుకున్న సమాజం రేపు పెద్ద పిల్ల అయిన తర్వాత పాడు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓ తల్లి డూరాళ్ళలో వచ్చి చెప్పింది, అయ్యగారు పెద్ద అమ్మాయి ప్రేమలో పడింది అయ్యగారు. అవునా? వాడెవడన్నా అంటే, వాడు ఈ అమ్మాయిని ఎత్తుకొని పెంచిన వాడే అయ్యగారు. ఇంటి ముందు ఉంటాడు అయ్యగారు. ఈ పిల్లతో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆడుకునేవాడు. ఇప్పుడు వాడిని ఈ అమ్మాయి పెంచింది. ఇప్పుడు ఈ అమ్మాయికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడికి 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఇప్పుడు ఈ అమ్మాయి 18 సంవత్సరాలు వస్తే వాడికి 30 సంవత్సరాలు రావా? ఇప్పుడు ఈ పాప వాడికి ఎట్లా కనబడుతుంది? కూతురు వరసో ఏం కనబడుతుంది, చెల్లెల వయసు కనబడుతుంది. మరి ఈ పాప వాడితో ప్రేమలో పెట్టడం ఏంటి? చిన్నప్పుడు ఏది విత్తుతావో పెద్దయ్యాక అదే కోస్తావు. హల్లెలూయా. జాగ్రత్త. పిల్లలను పెంచడం చేత కాకపోతే ఏదో పట్టాల కింద తలపెట్టండి. ఎందుకంటే రేపు పెంచబడిన తర్వాత దేవుడు కూడా చేసేది అదే. పిల్లల్ని ఇచ్చా ఏమన్నాడు? పిల్లల్ని ఇచ్చా నువ్వు సక్రమంగా పెంచనప్పుడు హెబ్రీలో ఏమన్నాడు? శిక్షించుటకే కదా నేను తల్లిదండ్రులు ఇచ్చాను, వాడు తప్పు చేయకుండా ఉండటానికే కదా నేను నా కాపుదలు ఇచ్చాను. నీకు చేత కాకపోతే పిల్లలు లేనంత వరకు నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు, ఈ ఆరాటం మామూలుగా ఉండదు. పిల్లలు ఇచ్చిన తర్వాత వాడిని ఎలా పెంచాలో తెలియదు. ఆ వెస్ట్రన్ కల్చర్ చూసి టీషర్ట్ల మీద, హాఫ్ కట్ బట్టల మీద మందిరాలకు వస్తున్నారు. భారతీయ సంస్కృతి ఏంటి? యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారు? ఒంటి నిండా శాలువా కప్పుకొని వచ్చారు. జాగ్రత్త.
యోగు గురించి యోగును ముట్టాలంటే సాతానుగాడు దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. ఏమని? నీ కుమారుడైన యోగును ఒకసారి నన్ను పరీక్షించమంటావా అన్నాడు. పిల్లల్ని ఏ విషయంలో అనుమతించాలో, ఏ విషయంలో అనుమతించకూడదో తెలుసుకోవాలి తల్లిదండ్రులు. ఒక ఏజ్ వచ్చాక ఆడపిల్లల్ని బయటికి పంపించకూడదు. అట్లాగని మగపిల్లని పంపించవచ్చు అన్న అంటే వాడిని పంపించకూడదు. పదకొండు దాటి వస్తే ఎక్కడికి వెళ్ళావు, 8 దాటి వస్తే ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వచ్చావు, గర్తింపు ఉండాలి. పిల్లలు అబద్ధాలు చెప్తున్నారో నిజాలు చెప్తున్నారో వివేచించే కెపాసిటీ తల్లిదండ్రులకు ఉండాలి. పిల్లలు ఏడవగానే వాళ్ళకి పాటలు వాక్యం పెట్టి చూపించడం ఈ దినం లేదు. వాళ్ళు ఏడవగానే వాళ్ళు ఏమడుగుతారో అది కొనిపించేస్తున్నారు. వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చి వారిని చెడగొడుతున్నారు. కానీ వారి భావి భవిష్యత్తును కాపాడాలని ఏ తల్లిదండ్రులు అనుకోవట్ల. ఒక్క మాటే చెప్తా, ముగిచ్చేస్తా. ప్రభు చిత్తమైతే రేపు చెప్తా ఈ మాట. తీయండి రాజుల 2వ గ్రంథం 11:1. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషేబా అహజ్య కుమారుడైన యెహోషువను హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించెను. కనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపకుండెను. యోవాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. రాజకుమారులు అందరూ చంపబడుతున్న రోజుల్లో అతల్య వాళ్ళ అవే రాజకుమారులందరినీ చంపుతుంటే ఈ ఏవాజు యొక్క దాది తిన్నగా తీసుకొని వెళ్ళి యెహోయాద అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు ఆ రోజుల్లో. ఆయన ఉన్న ప్రార్థనా మందిరంలో 1 సంవత్సరం బాబుని అక్కడ పెట్టేసింది. దాని 1 సంవత్సరం వయసులో దేవుని మందిరానికి వచ్చి 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి 6 సంవత్సరాలు దాచిందండి ఆ పసివాడిని. ఎక్కడ? యెహోయాదా అనే దైవజనుడు మందిరంలో 6 సంవత్సరాలు దాచింది. దేవుని మందిరంలో పిల్లల్ని పెంచాలి. 6 సంవత్సరాలు దాచిన తర్వాత యోహాజు జరుగుతున్న ప్రమాదం నుండి తప్పించబడటానికి గల కారణం అతడు దేవుని మందిరంలో ఉన్నాడు. సాధారణంగా దేవుని మందిరంలో ఉన్నవాడిని ఎవరు హతమార్చరు. ఎందుకంటే చుట్టూ దేవుని కంచె ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చి దాక్కున్నాడు. వాళ్ళ దాది అంటే అమ్మమ్మ ఎక్కడికి తెచ్చిపెట్టింది? మందిరంలోకి తీసుకొచ్చి పెట్టేసింది. పిల్లలు ఎదిగిన వెంటనే వారికి బైబిల్ ఇవ్వాలి చదవమని. మనమేమిస్తాం? ఫోన్ ఇస్తాం. ఏడ్చాడంటే టింగ్న ఫోన్ ఇస్తాం. దాంట్లో నేర్చుకొని పాడైపోరా అని అర్థం. ఏమిస్తాం? ఫోన్.
అందుకు బైబిల్లో ఏమంటుంది? ఇప్పుడు యెషయా 1:2 ఏమన్నాడు? నేను పిల్లల్ని పెంచి చేస్తే వాళ్ళు నా మీదే తిరుగుబడ్డారు. ఇప్పుడు నువ్వు ఎట్లా పెంచావు? మంచిగా పెంచితే వాడు తిరుగుబడ్డాడు. నువ్వు నీ ఇష్టారాజ్యంగా వాడిని పెంచావు కనుక వాడేమయ్యాడు? ఎవడు ఏది విత్తుతాడో దాన్ని కోస్తాడు. ఇప్పుడు జీవం కలిగిన దేవుడు మనల్ని ఎలా పెంచుతున్నాడు, ఎలా పెంచాలని ఆలోచిస్తున్నాడంటే, మీరు పవిత్రంగా మందిరంలో పెంచబడాలని చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు? దారి తప్పి. ఇప్పుడు మీకు ఆలోచన రావచ్చు. ఇప్పుడు ఆయన మంచిగా పెంచుతూ ఉంటే ఆయన పెంచే పెంపకంలో ఏమైనా ఇబ్బంది ఉందా అయ్యగారు అంటారు. ఆయన పెంచే పెంపకంలో ఇబ్బంది ఏం లేదు, కానీ నీవు పెంచబడే పెంపకంలో ఉంది. ఆయన మాట వినకుండా పెడచెవిని పెడుతున్నావు. ఈ పెడచెవిని పెట్టినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. ఎంత మంచిగా పెంచాలనుకుంటున్నా ఈడు పెంచబడట్లేదు. కొన్నిసార్లు మనం మంచిగా పెంచాలనుకుంటాం, కానీ పిల్లలు ఏళ్ల వాళ్ళ మాటలు విని ఏం చేస్తారు? ఆ పెంపకం నుండి తొలగిపోతారు. మంచిగానే పెంచాలనుకుంటాం, ఖండిస్తాం, గద్దిస్తాం. పిల్లల వాళ్ళని లాలించేటప్పుడు లాలించాలి, గద్దించేటప్పుడు గద్దించాలి, బుద్ధి చెప్పేటప్పుడు బుద్ధి చెప్పాలి. నన్ను అడిగితే ఏ కుమారుడు తండ్రికి ఎదురు చెప్పకూడదు. నన్ను అడిగితే ఏ కుమార్తె తల్లికి ఎదురు చెప్పకూడదు. ఎదురు చెప్పాడా అంటే వాడు చేయి దాటిపోయాడని అర్థం. హల్లెలూయా. జాగ్రత్త. మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? వాళ్ళ అంతరంగంలో ఏముందో ఒకసారి వివేచించి, ఒకసారి ఆలోచన చేయి. ఎలా పెంచుతున్నాను కనుక ప్రార్థన చేయి. నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి. నాకు ఇచ్చిన ఒక్కగానొక కుమార్తె, ఒక్కగానొక కుమారుడు, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి ప్రభువా. ఓ తల్లిగా 9 మాసాలు నేను మోసి నేను పేరు తెచ్చుకొని బిడ్డకు జన్మనిచ్చాను. నా బిడ్డ కొరకు నేను కోరుకునేది నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి. ఆ విధంగా నువ్వు కానీ తీర్మానం చేస్తే దేవుడు ఆ విధంగానే పెంచుతాడు. దారి తొలగినా సరే దేవుడు గాడిలో పెడతాడు. ఒకసారి ఆలోచించండి, బిడ్డల్ని ఎలా పెంచుతున్నారు. ఒకరోజు ఒకరింటికి వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళ తల్లి వందనాలన్నా అంటే వందనాలన్నా కాసేపు కూర్చొని మాట్లాడా. ఎంతసేపటికి టీవీ దగ్గర నుంచి రాడే. అయితే ఈమె పోయి పిలుస్తుంది, ఇంక బయలుదేరుతానమ్మా ప్రార్థన చేసి వెళ్తాను అంటే వాడు పిలుస్తుంది. అరే అన్నొచ్చాడు ప్రార్థన చేయించుకోరా అంటుంది వాళ్ళ అమ్మ. వాడు ఎంతసేపటికి రాట్లా, మరలా పోయి వాడు టీవీ చూస్తాడు. అన్నొచ్చాడు ప్రార్థన చేయించుకోరా. వాడు వచ్చి ఏంది అన్న ముందు పరిశుద్ధురాలని అనుకుంటున్నావా? అన్నా నేను ఇప్పుడు సినిమా చూస్తున్నానని వచ్చి ప్రార్థన చేయించుకోమంటుంది. ఈమె నువ్వు రాకముందు సీరియల్ చూసింది అన్నాడు. ఇప్పుడే నాకు రిమోట్ ఇచ్చింది అన్నాడు. ఇప్పుడు అన్న వచ్చాడు అన్న తల్లి నోరేమైంది? మనం తప్పు చేయకుండా బిడ్డలను సక్రమైన మార్గంలో పెంచితే వాడు నీ గురించి ధన్యురాలు అంటాడు. మనం తప్పు చేసుకుంటూ వాడిని మర్చిపోతామంటే తండ్రి కొడుకును తండ్రి సిగరెట్ తాగుతూ రే నువ్వు ఎందుకు సిగరెట్ తాగుతున్నావు అని కొట్టాడంట. వాడు అన్నాడు ముందు నువ్వు బాగోడు, నిన్ను చూసేగా నేను నేర్చుకున్నా అన్నాడు. నిన్ను చూసే నేను నేర్చుకున్నా. ఇప్పుడు మనం పిల్లలు కూడా చిన్నతనంలో
ఆ 2-3 సంవత్సరాల వయసులో మనం ఏం చేస్తున్నామా అని గమనిస్తారు వాళ్ళు. అదే అలవాటు అయిపోయింది వాళ్ళకి, అదే అలవాటు. ఎందుకంటే మనల్ని చూసి పెరుగుతారు, వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అదే చేస్తారు. కనుక బిడ్డల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత. నిన్నగాక మొన్న బుధవారము మంగళవారం ఒక అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడు. వాడికి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చాడు. అవిగాడికి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చి వాడి వయసు ఉంటుంది. బ్యాగ్ తీసి ఇసిరేసి పోయి సెల్ తీసుకొని చూసుకుంటున్నాడు. ఇదే హైదరాబాద్లో. రావడం నీకు ఫోనేనా అని తల్లి కోపడి ఫోన్ లాక్కొని అన్నం పెట్టుకొచ్చి వాడికి ఇచ్చింది. ఇచ్చి తిను అని చెప్పి అంత దూరంలో పోయి స్టూల్ వేసుకొని కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది. వీడు తిన్నగా అన్నం తినకుండా లేచాడు. ప్లేట్ ఆడ పక్కన పెట్టి లేచి ఆ హాల్లో బ్యాట్ ఉంటే, క్రికెట్ ఆడుకునే బ్యాట్ ఉంటే ఆ బ్యాట్ తీసుకొచ్చి లాగి ఒక్కటి ఇచ్చాడు తల్లికి, తల మీద. దెబ్బకి అక్కడికక్కడే ఆమె చచ్చిపోయింది. ఆమె చేతుల్లో ఫోన్ లాక్కొని టీవీ పెట్టుకొని బెడ్ ఎక్కి ఈ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. తల్లి చచ్చిపోయిందన్న విషయం కూడా వాడికి వివేచింది. చూడండి, ఇదే హైదరాబాద్. ఇప్పుడు వాడికి ఫోన్ అన్నం తినేటప్పుడు వాడు ఏడ్చాడు అనుకో, నీ ఫోన్ ఇస్తాను వాడేం చేశాడు? అప్పుడు తిన్నాడు. ఇప్పుడు చదువుకునే వయసులో వాడి కొద్ది జ్ఞానం వచ్చింది, లాగి ఒకటి ఇచ్చాడు. చిన్నతనంలో 6 సంవత్సరాలకి తల్లిని పోగొట్టుకున్నాడు. కనుక పిల్లలకి జాగ్రత్తగా పెంచండి, జాగ్రత్తగా పెంచండి. ఒక నిబంధన కొరకు, దేవుని పని కొరకు పెంచండి. వాడు ఎదిగినప్పుడు నీకు ఘనతనిస్తాడు, ఘనత తెస్తాడు, గౌరవాన్ని ఇప్పిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఆరాధన కోడికను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ఎంతో ఆశతో నీ పాద సన్నిధికి వచ్చారు, కూడి చేరి. అయా, ఇదిగో నీకు వందనాలు. నేను పిల్లల్ని కని పెంచితే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అన్నావు. మేము కూడా పిల్లల్ని కని పెంచుతుంటే వాళ్ళు మా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఒకవేళ మా పెంపకంలో సరి అయిన కోణంలో మేము పెంచలేకపోతున్నామేమో, మీ పెంపకంలో సరైన కోణంలో మేము పెంచబడకపోతున్నామేమో, సరిచేయండి. కృపలో జ్ఞాపకం చేసుకో. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. ఈ సమయంలో మీ శరీరాన్ని, రక్తాన్ని విరుస్తున్నప్పుడు శక్తి దయచేయండి. మీరు చేత, మహిమ చేత, ఆత్మ చేత, అభిషేకం చేత నింపి నడిపించి బలపరి స్థిరపరచున్నాను. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు ప్రభు ఆత్మ తోడే నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని దీవించును గాక. పరిశుద్ధ దేవుని శరీరం కొరకు సిద్ధపడిన వాళ్ళు బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.